Hi everyone, welcome to my channel Prashad Machine Learning in Telugu. ఈ వీడియోలో మనం మిషన్ లెర్నింగ్ అంటే ఏంటి, మిషన్ లెర్నింగ్లో యూజ్ చేసే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అల్గారిథమ్స్ ఎలా వర్క్ అవుతాయి అన్నది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటో చూద్దాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీన్స్ క్రియేటింగ్ స్మార్ట్ మిషన్స్ టు మిమిక్ హ్యూమన్ బిహేవియర్. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఎనేబుల్ ద మిషన్స్ టు థింక్. మిషన్స్ని థింక్ చేసేలా చేయడాన్ని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ రోబోట్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఫర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే, నెక్స్ట్ మిషన్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. మిషన్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ ఏఐ అండ్ బిల్డ్స్ ఎ మోడల్ బేస్డ్ ఆన్ ట్రైనింగ్ డేటా టు మేక్ ప్రెడిక్షన్స్. మిషన్ లెర్నింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఒక సబ్సెట్ అనమాట. ఓకే, అండ్ ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి మనం మోడల్స్ని బిల్డ్ చేయొచ్చు. సో ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏం చేస్తాయి, మనకి మోడల్స్ని బిల్డ్ చేస్తాయి బేస్డ్ ఆన్ ద గివెన్ ట్రైనింగ్ డేటా. మనం ఇచ్చిన ట్రైనింగ్ డేటా ద్వారా అవి నేర్చుకొని మనకు కావాల్సిన అవుట్పుట్స్ని అవి ఇస్తాయి. ఫ్యూచర్లో మనం ఏమైనా ప్రెడిక్షన్స్ కావాలంటే పాస్ట్ డేటా మోడల్స్కి ఇచ్చి ట్రైన్ చేసి, సో ఇన్ ఫ్యూచర్ ఇటువంటి డేటా ఇస్తే మాకు ఇటువంటి అవుట్పుట్ కావాలి అన్నట్టుగా మనం ఆ మోడల్స్ని ట్రైన్ చేస్తాం. సో ఈ ఫ్యూచర్లో మనకి మోడల్కి డేటా ఇచ్చినప్పుడు ఆ మోడల్ నుంచి మనం ప్రెడిక్షన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తాం అన్నమాట. దీనికి ఎగ్జాంపుల్స్ రికమెండేషన్ సిస్టమ్, ఫ్రాడ్ డిటెక్షన్, వెదర్ ప్రిడిక్షన్స్ ఆర్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ ద మిషన్ లెర్నింగ్. రికమెండేషన్ సిస్టమ్స్లో ఫర్ ఎగ్జాంపుల్ మనం రోజు యూజ్ చేసే యూట్యూబ్ అనేది బేస్డ్ ఆన్ ద రికమెండేషన్ సిస్టమ్స్. ఇవి ఏం చేస్తాయంటే యూజింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్ వీడియోస్ని రికమెండ్ చేస్తాయి అన్నమాట. ఎలా అంటే మీరు ఆల్రెడీ పాస్ట్లో చూసిన వీడియోస్ని బట్టి ఆ డేటా మొత్తం యూట్యూబ్ కలెక్ట్ చేసి మిషన్ లెర్నింగ్ మోడల్స్కి ఇస్తుంది. ఆ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఏం చేస్తాయి, ఆ పాస్ట్ బిహేవియర్ మీరు ఏవే వీడియోస్ చూసారో పాస్ట్లో అవన్నీ నేర్చుకొని ఫ్యూచర్లో మీరు ఏ వీడియోస్ చూడబోతారో అన్నది మీకు రికమెండ్ చేస్తాయి అన్నమాట. వెదర్ని ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనకి మిషన్ లెర్నింగ్ మోడల్స్ని యూజ్ చేస్తారు. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్స్ ఎలా ట్రైన్ చేస్తారంటే లాస్ట్ 10 years వెదర్ డేటాని ఈ మోడల్కి ఇచ్చి ఫ్యూచర్లో మనకి వెదర్ ఎలా ఉండబోతుంది, అలాగే మనకి ప్రజెంట్ సిచ్యువేషన్స్ని బట్టి కూడా ఫ్యూచర్స్ క్రియేట్ చేసి మోడల్కి ఇస్తారు. ఆ మోడల్ ఏం చేస్తుంది, ఆ ఫ్యూచర్స్ అన్నీ లెర్న్ చేసుకొని టుమారో వెదర్ ఎలా ఉంటుంది, డే ఆఫ్టర్ టుమారో వెదర్ ఎలా ఉంటుంది అన్నది ప్రెడిక్ట్ చేస్తుంది యూజింగ్ మిషన్ లెర్నింగ్ మోడల్స్. నెక్స్ట్ డీప్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. డీప్ లెర్నింగ్ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ మిషన్ లెర్నింగ్, ఏ క్లాస్ ఆఫ్ ఎంఎల్ అల్గారిథమ్ టు సాల్వ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్. మిషన్ లెర్నింగ్లో ఒక సబ్సెట్ అనేది డీప్ లెర్నింగ్. ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఇన్స్పైర్డ్ బై హ్యూమన్ బ్రెయిన్లో న్యూరాన్స్ ఉంటాయి కదా, ఆ న్యూరాన్స్ స్ట్రక్చర్స్ని బేస్ చేసుకొని ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి బిల్డ్ చేశారు. ఈ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ అనేవి మెయిన్లీ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్స్ వాయిస్ అసిస్టెంట్, ఆటోనమస్ వెహికల్, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. వాయిస్ అసిస్టెంట్స్ ఎగ్జాంపుల్స్ ఆర్ లైక్ గూగుల్ అసిస్టెంట్స్, అలెక్సా, సిరి. దోస్ ఆర్ ద వాయిస్ అసిస్టెంట్స్. దోస్ ఆర్ బిల్డ్ బేస్డ్ ఆన్ ద డీప్ లెర్నింగ్ మోడల్స్. మనం ఇచ్చిన వాయిస్ని ఫ్యూచర్స్ కింద కన్వర్ట్ చేసి ఆ రిప్లైని మనకి ఇస్తాయి అన్నమాట. ఇవన్నీ మనకి లోపల డీప్ లెర్నింగ్ మోడల్స్ని యూజ్ చేస్తాయి. అలాగే ఆటోనమస్ వెహికల్కి ఎగ్జాంపుల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్, అండ్ టెస్లా ఈజ్ ద వన్ ఆఫ్ ద ఎగ్జాంపుల్ ఫర్ ద ఆటోనమస్ వెహికల్స్. those also maximum uses the deep learning algorithms. ఓకే, లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంగ్లీష్ నుంచి తెలుగుకి ట్రాన్స్లేట్ చేయాలన్నా, తెలుగు నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలన్నా గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం కదా, అప్పుడు గూగుల్ ఏం చేస్తుందంటే బ్యాక్ ఎండ్లో దేర్ డీప్ లెర్నింగ్ మోడల్స్ యూజ్ చేసి తెలుగు నుంచి ఇంగ్లీష్కి, ఇంగ్లీష్ నుంచి తెలుగుకి యూజ్ కేసుని బట్టి ట్రాన్స్లేట్ చేస్తుంది అన్నమాట. ఇవన్నీ బేస్డ్ ఆన్ డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసుకొని వర్క్ అవుతాయి. నెక్స్ట్ డేటా సైన్స్. Data science is a subset of AI. It is an area of statistics, scientific methods to extract meaning and insights from data set. So data science is a subset of artificial intelligence. ఓకే, సో మనం డేటా సైన్స్ టూల్స్ యూజ్ చేసి అలాగే డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ యూజ్ చేసి డేటా నుంచి మీనింగ్ఫుల్ ఇన్సైట్స్ని అలాగే ప్యాటర్న్స్ని ఎక్స్ట్రాక్ట్ చేయడానికి ఈ డేటా సైన్స్ అనేది యూజ్ అవుతుంది అనమాట. సో ఎగ్జాంపుల్స్ ఆర్ ఐడెంటిఫై ప్యాటర్న్స్ ఇన్ డేటా, డిసిషన్ మేకింగ్, స్ట్రాటజిక్ ప్లానింగ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్ అనే కంపెనీ ఉంది.
ఆ కంపెనీలో లాస్ట్ 4 months నుంచి సేల్స్ డిక్రీజ్ అవుతున్నాయి. మన దగ్గరకు వచ్చి ఆ డేటా మొత్తం ఇచ్చి మా సేల్స్ ఎందుకు తగ్గుతున్నాయో ఈ డేటా అనలైజ్ చేసి చెప్పమన్నారు. సో ఇక్కడ మనం డేటా సైన్స్లో ఉన్న టెక్నిక్స్, స్టాటిస్టికల్ టూల్స్ యూజ్ చేసి, సైంటిఫిక్ మెథడ్స్ యూజ్ చేసి, అలాగే మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ యూజ్ చేసి we need to find some patterns in data. ఆ డేటాలో మనం కొన్ని ప్యాటర్న్స్ ఫైండ్ చేసి తర్వాత ఆ ప్యాటర్న్స్కి తగ్గట్టుగా డెసిషన్ మేకింగ్ తీసుకొని సో ఎందుకు సేల్స్ తగ్గాయి అన్నది ఫైండ్ అవుట్ చేసి సో స్ట్రాటజిక్ ప్లానింగ్ ఇన్ ఫ్యూచర్లో ఎలా తగ్గకుండా ఉండాలంటే మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఫ్యూచర్లో ఇలా మనకి సేల్స్ ఎఫెక్ట్ అవ్వకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలన్నది స్ట్రాటజిక్ ప్లానింగ్స్లో ఇలా యూజింగ్ డేటా సైన్స్ టూల్స్ అన్నీ యూజ్ చేసి మనం ఇలా డేటా నుంచి ఇన్సైట్స్ని అండర్స్టాండ్ చేసుకుంటాం అనమాట. నెక్స్ట్ మనం ఏఐ అనేది ఒక సెట్ అనుకుంటే దాంట్లో మిషన్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్, దాంట్లో మళ్ళీ డీప్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్, మిషన్ లెర్నింగ్లో మళ్ళీ డీప్ లెర్నింగ్ అనేది ఒక సబ్సెట్. డేటా సైన్స్ అనేది ఇంటర్సెక్షన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ విల్ సీ వన్ ఎగ్జాంపుల్. హియర్ వీ హ్యావ్ ద డేటా సెట్. మనం హ్యూమన్స్ కాబట్టి మనం ఆల్రెడీ యాపిల్ ఎలా ఉంటుందో తెలుసు, అలాగే స్ట్రాబెర్రీ ఎలా ఉంటుందో తెలుసు. ఈ యాపిల్ ఇమేజ్, స్ట్రాబెర్రీ ఇమేజ్ చూడగానే మనం అది యాపిల్ అండ్ స్ట్రాబెర్రీ అని డైరెక్ట్గా చెప్పగలం, ఎందుకంటే మనం ఆల్రెడీ వాటి గురించి తెలుసు కాబట్టి మనకి చెప్పగలం. సో మోడల్స్ తెలియవు కదా, సో మనం లేబుల్స్ అనేవి క్రియేట్ చేయాలి మోడల్స్కి అర్థమయ్యేలాగా. సో ఇక్కడ యాపిల్ ఇమేజ్ ఉంది కదా, ఇది యాపిల్ ఇమేజ్ అని చెప్పి మనం మోడల్కి తెలియడానికి లేబుల్స్ ఇవ్వాలి. సో హియర్ దిస్ ఇస్ యాపిల్ అనేది లేబుల్ క్రియేట్ చేసాం. ఇక్కడ స్ట్రాబెర్రీ అనేది లేబుల్ క్రియేట్ చేసాం, కరస్పాండింగ్ టు స్ట్రాబెర్రీ అనేది లేబుల్ క్రియేట్ చేసాం. అలాగే సిమిలర్గా అదర్ డేటా పాయింట్స్కి మనం లేబుల్స్ క్రియేట్ చేసాం. సో హియర్ వీ హ్యావ్ ద డేటా and labels. Once we have both the data and labels, we give into the machine learning models to train. ఓకే, ఇక్కడ మనం మిషన్ లెర్నింగ్ మోడల్స్కి ఏం చెప్తున్నాం అంటే యాపిల్ యొక్క ఇమేజ్ ఇచ్చాం, సో ఇది యాపిల్ అని మిషన్ లెర్నింగ్ మోడల్కి చెప్పాం. ఇక్కడ స్ట్రాబెర్రీ ఇమేజ్ ఇచ్చాం, లేబుల్ అనేది స్ట్రాబెర్రీ అనేది మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్ చెప్పాం. సో బేస్డ్ ఆన్ data we provided and also labels we provided, the machine learning algorithms able to learn and differentiate between what is apple and what is strawberry. ఇక్కడ మనం చూడొచ్చు యాపిల్స్ అనేవి కొంచెం రౌండ్ షేప్లో ఉన్నాయి. సో ఆ షేప్స్ అన్నీ మిషన్ లెర్నింగ్ అల్గారిథం ఆ ప్యాటర్న్స్ అనేవి ఫైండ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి స్ట్రాబెర్రీ చూస్తే కొంచెం ట్రయాంగిల్ షేప్లో ఉంది. ఆ ట్రయాంగిల్ షేప్స్ అవన్నీ ఫీచర్స్ అన్నీ ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథం నేర్చుకుని ట్రైన్ అవుతుంది అనమాట. ఓకే, వన్స్ మోడల్ అనేది ట్రైన్ అయిన తర్వాత న్యూ డేటా అనేది ఇక్కడ యాపిల్ అనేది ట్రైన్డ్ మోడల్కి పంపించినప్పుడు ఆ మోడల్ అనేది మనకి ప్రెడిక్ట్ చేయాలి వెదర్ దట్ ఈస్ యాపిల్ ఆర్ స్ట్రాబెర్రీ. సో ఇన్ దిస్ కేస్ దట్ ఈస్ యాపిల్, రైట్? సో ద మోడల్ ఏబుల్ టు ప్రెడిక్ట్ గివెన్ డేటా ఈస్ యాపిల్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను, లేకపోతే ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకే, ఇక్కడ డేటా సెట్ ఉంది మన దగ్గర. సో డేటా సెట్కి లేబుల్స్ క్రియేట్ చేసాం ఫస్ట్. మనం హ్యూమన్స్ కాబట్టి మనకి యాపిల్ అంటే తెలుసు, స్ట్రాబెర్రీ ఎలా ఉంటుందో తెలుసు, కానీ మిషన్ లెర్నింగ్ మోడల్స్కి తెలియదు. సో మనం ఆ యాపిల్ ఇమేజ్తో పాటు అది యాపిల్ అని చెప్పి మనం మోడల్కి చెప్పాలి, అప్పుడే మనం ఆ మోడల్ ఇది యాపిల్ అనేది నేర్చుకోగలదు. ఓకే, సో ఈచ్ ఇమేజ్ యాపిల్ ఇమేజ్ we assign label as a apple. Okay, each strawberry image we assign label as a strawberry. Okay, so now we have the data, we have labels, so we give into the machine learning model. Okay, ఈ machine learning model అనేది యాపిల్ ఎలా ఉంటుంది, స్ట్రాబెర్రీ ఎలా ఉంటుంది, ఈ మనం ఇచ్చిన డేటా నుంచి లేబుల్స్ నుంచి నేర్చుకుంటుంది. వన్స్ మోడల్ is trained, హియర్ ఈజ్ ద ట్రైన్డ్ మోడల్ వీ హ్యావ్. ఇక్కడ మనకి ట్రైన్ అయిన మోడల్ ఉంది. సో ఈ మోడల్కి మనం న్యూ యాపిల్ని పాస్ చేసినప్పుడు ద ట్రైన్డ్ మోడల్ విల్ ఏబుల్ టు ఐడెంటిఫై దిస్ ఈజ్ యాపిల్. సో ఇట్ ఈస్ ప్రెడిక్టెడ్ యాజ్ ఏ యాపిల్. ఓకే, సో ఇక్కడ మనం టెర్మినాలజీ ఒకసారి మళ్ళీ చూద్దాం. ఓకే, దిస్ ఈజ్ ద డేటా సెట్. ఓకే, దిస్ ఈజ్ ద లేబుల్స్.
దిస్ ఇస్ ద ట్రైనింగ్, మోడల్ ట్రైనింగ్. ఓకే, ఇక్కడ మనం న్యూ డేటా అనేది ట్రైన్డ్ మోడల్కి ఇచ్చినప్పుడు దాన్ని మనం మోడల్ ఇన్ఫరెన్స్ పార్ట్ అంటాం. ఓకే, ఆ ఇన్ఫరెన్స్ మోడల్ నుంచి వచ్చిన అవుట్పుట్ని మనం ప్రెడిక్షన్ అంటాం. మనం ఇచ్చిన డేటా అనేది మనకు వచ్చిన ప్రెడిక్షన్ అనేది మ్యాచ్ అయింది అనుకోండి, మనం మిషన్ లెర్నింగ్ మోడల్ అనేది మంచిగా వర్క్ అవుతుంది అన్నట్టు మనం అండర్స్టాండింగ్కి వస్తాం. ఐ హోప్ దిస్ పార్ట్ ఈస్ క్లియర్. ఓకే, సో నెక్స్ట్ ఓవర్వ్యూ ఆఫ్ మిషన్ లెర్నింగ్. మిషన్ లెర్నింగ్లో మెయిన్గా 3 టైప్స్ ఉన్నాయి. ఒకటి సూపర్వైజ్డ్ లెర్నింగ్, రెండవది అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్, అండ్ మూడవది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఆర్ సెమీ సూపర్వైజ్డ్ లెర్నింగ్. ఈ సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి అగైన్ 2 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఒకటి క్లాసిఫికేషన్, ఇంకొకటి రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, ఇన్ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి క్లస్టరింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ ఇన్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్లో మనకి డెసిషన్ మేకింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ మనం సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే ఏంటో చూద్దాం. సూపర్వైజ్డ్ లెర్నింగ్ ఈజ్ ఏ మిషన్ లెర్నింగ్ అప్రోచ్ వేర్ ఎన్ అల్గారిథం లెర్న్స్ టు మేక్ ప్రెడిక్షన్ ఆర్ డిసిషన్ బేస్డ్ ఆన్ లేబుల్డ్ ట్రైనింగ్ డేటా విచ్ కన్సిస్ట్ ఆఫ్ ఇన్పుట్ అవుట్పుట్ పేర్స్. ఓకే, సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటే మోడల్కి మనం లేబుల్డ్ ట్రైనింగ్ డేటా అనేది ప్రొవైడ్ చేస్తాం. సో ద మోడల్ విల్ లెర్న్ ఫ్రమ్ ద లేబుల్డ్ ట్రైనింగ్ డేటా. మోడల్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన లేబుల్డ్ ట్రైనింగ్ డేటా నుంచి లెర్న్ చేసుకుంటుంది. సో హియర్ యూ కెన్ సీ దిస్ ఇస్ ద డేటా. ఇక్కడ యాపిల్ ఇమేజ్ అనేది డేటా. ఓకే, ఇక్కడ యాపిల్ అనేది టార్గెట్ ఆర్ ద లేబుల్. సో డేటా, దిస్ ఇస్ ద లేబుల్. సో దిస్ ఇస్ ద లేబుల్డ్ డేటా. సింపుల్గా మనకి డేటాకి లేబుల్స్ ఉంటే దాన్ని సూపర్వైజ్డ్ లెర్నింగ్ అంటాం. ఇక్కడ మనకి మిషన్ లెర్నింగ్కి ఏం పాస్ చేస్తున్నాము, డేటా ప్లస్ లేబుల్ని పాస్ చేస్తున్నాం. ఈ మిషన్ లెర్నింగ్ మోడల్ ఏం నేర్చుకుంటుంది, గివెన్ ద డేటా అండ్ లేబుల్, సో ఇట్ విల్ లెర్న్ how apple looks like and how strawberry look like. So whenever we give the new data point, it will predict whether it is apple or whether it is strawberry. Here we given the strawberry image, so it will predict the strawberry. So next we'll understand unsupervised learning. Unsupervised learning is a machine learning approach in which algorithms are used to discover patterns, relationships or structures within data without the presence of labeled output or target values. ఓకే, సో ఈ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఏం చేస్తాయంటే, ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ అన్సూపర్వైజ్డ్ లెర్నింగ్లో మనకి టార్గెట్స్ అనేవి ఉండవు. ఓకే, మనం ఓన్లీ రా డేటాని ఇచ్చి మోడల్కి చెప్తున్నాం ఈ డేటా సెట్స్కి ఎటువంటి టార్గెట్ లేదు. సో యూ కమ్ అప్ విత్ సమ్ టార్గెట్స్ ఆర్ సమ్ క్లస్టర్స్. సో సిమిలర్గా ఉండే ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక దగ్గర ఉండేలా చేయమంటున్నాం ఈ మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్కి. సో ఇక్కడ మనం చూసుకుంటే మనం ఓన్లీ ఇక్కడ పాస్ చేసేది డేటా మాత్రమే. డేటా ఓన్లీ వీఆర్ పాసింగ్, హియర్ నో టార్గెట్. ఓకే, ఇన్ సూపర్వైజర్ లెర్నింగ్లో మనం డేటా ప్లస్ టార్గెట్ని ప్రొవైడ్ చేస్తున్నాం మిషన్ లెర్నింగ్ మోడల్కి. కానీ ఇక్కడ ఓన్లీ మనం డేటా ఇచ్చి వాటిలో ఉన్న సిమిలారిటీస్ని బట్టి మనం ఎలా ఉంటాయో మనం చెప్పమంటున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి చూసుకుంటే ట్రయాంగిల్స్ ఉన్నాయి, స్క్వేర్స్ ఉన్నాయి అండ్ అలాగే సర్కిల్స్ ఉన్నాయి. సో వీఆర్ పాసింగ్ ఆల్ దోస్ 3 ఇంటూ ద unsupervised learning machine learning algorithm. Okay, the model will able to capture the similarities. Okay, here you can see all triangles are grouped together and all squares are grouped together here and all circles are grouped together here. I hope ఇది అర్థమైంది అనుకుంటున్నాను. ఓకే, ఇక్కడ మనం ఓన్లీ డేటా మాత్రమే ఇస్తున్నాం. ఓకే, టార్గెట్ అనేది ఇవ్వట్లేదు, ఓన్లీ డేటా ఇచ్చి దాంట్లో ఉన్న ప్యాటర్న్స్ అన్నీ ఫైండ్ అవుట్ చేసి సిమిలర్గా ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నీ ఒక గ్రూప్ కింద ఆర్ క్లస్టర్ కింద చేయమని చెప్తున్నాం అల్గారిథమ్కి. నెక్స్ట్ మనం క్లాసిఫికేషన్ అంటే ఏంటో చూద్దాం. సో ఈ క్లాసిఫికేషన్ అనేది సూపర్వైజ్డ్ లెర్నింగ్లో ఒక టైప్ ఆఫ్ ప్రాబ్లం. క్లాసిఫికేషన్ అంటే ఏంటంటే, క్లాసిఫికేషన్ ఈజ్ ఏ ప్రాసెస్ ఆఫ్ కేటగరైజింగ్ ఆర్ అసైనింగ్ ఐటమ్స్ ఆర్ డేటా పాయింట్స్ ఇంటూ ప్రీ డిఫైన్డ్ క్లాసెస్ ఆర్ కేటగిరీస్ బేస్డ్ ఆన్ దేర్ క్యారెక్టరిస్టిక్స్ ఆర్ ఫ్యూచర్స్. సింపుల్గా చెప్పాలంటే క్లాసిఫికేషన్ అల్గారిథం ఎప్పుడు యూజ్ చేస్తామంటే, మన టార్గెట్స్ అనేవి కేటగిరికల్ అయితే, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్
female, male. Okay, for example, circle, square, apple, strawberry, those are two classes, right? In classification we have two types of classification. One is the binary classification, second is the multi-class classification. In binary classification we have the only two categories. Okay, so this is 0 or 1, or okay, circle or squares, anything, but we have only two categories. Okay, మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అని ఎప్పుడు అంటామంటే 2 క్లాసెస్ కన్నా ఎక్కువ ఉంటే దాన్ని మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ అంటాం. సో ఇక్కడ మనకు చూస్తే బైనరీ క్లాసిఫికేషన్లో ఓన్లీ 2 కేటగిరీస్ ఉన్నాయి, ఒకటి సర్కిల్, ఇంకొకటి స్క్వేర్. ఓకే, ఇన్ మల్టీ క్లాస్ క్లాసిఫికేషన్ వీ హ్యావ్ 3 టైప్స్ ఆఫ్ కేటగిరీస్. వన్ ఈజ్ సర్కిల్, స్క్వేర్ అండ్ స్టార్. ఓకే, సో ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ we'll see the regression. Okay, we'll understand what is regression. Okay, regression is the predictive modeling technique that aims to establish a relationship between a dependent variable, okay, that is target, and one or more independent variables, those are the futures. Okay, it is used to predict or estimate continuous numerical values. Okay, here you can see the continuous numerical values. Examples: price, temperature, scores based on the input data they provided. So here you can see the to predict the continuous values. సో ఇక్కడ మనం చూస్తే ప్రైస్ అనేది కంటిన్యూస్ వాల్యూస్. ఓకే, 0 నుంచి ఇన్ఫినిటీ. ఓకే, మధ్యలో మనకి ఎక్కడన్నా ఉండొచ్చు కంటిన్యూస్ వాల్యూస్. టెంపరేచర్ అనేది ఆల్సో కంటిన్యూస్ వాల్యూ. ఓకే, స్కోర్స్ అనేవి ఫర్ ఎగ్జాంపుల్ 0 to 100 ఉందనుకోండి, మనకి స్కోర్స్ అనేవి ఇన్ బిట్వీన్ ఏదన్నా రావచ్చు, కంటిన్యూస్ వాల్యూ. ఓకే, అలాగే మన క్లాసిఫికేషన్లో చూసుకుంటే ఏంటి, క్లాసిఫికేషన్లో ఓన్లీ 2 కేటగిరీస్, ఫర్ ఎగ్జాంపుల్ మేల్ ఆర్ ఫీమేల్. Okay, so those are not continuous, those are the categorical. That's why we are using classification algorithms. But here for regression we see the continuous. Okay, price is a continuous, temperature is a continuous, and score is a continuous. So we use a regression problem. We treat this as a regression problem, and using regression techniques we solve this problem. Okay, I hope ఇది అర్థమైంది అనుకుంటున్నాను మీకు. ఓకే, విల్ సీ. ఓకే, ఇక్కడ మనం చూసుకుంటే హ్యూమన్ వెయిట్ని బట్టి హైట్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇక్కడ హైట్ అనేది మనకి కంటిన్యూస్ వాల్యూ. ఓకే, సో ఇది కంటిన్యూస్ వాల్యూ కాబట్టి మనం రిగ్రెషన్ టెక్నిక్స్ యూజ్ చేసి ఇది ప్రెడిక్ట్ చేస్తాం. For example, in classroom we taken all students weight and height. సో ఇక్కడ మనం ఆ వెయిట్ హైట్ని ప్లాట్ చేసాం. x యాక్సిస్లో వెయిట్ అండ్ y యాక్సిస్లో హైట్ ప్లాట్ చేసాం. సో హియర్ ఈస్ ద పాయింట్ డేటా పాయింట్స్ వీ కెన్ అబ్జర్వ్. సో దిస్ ఇస్ ద బెస్ట్ లైన్ వీ కెన్ ఫిట్ ఫర్ దోస్ డేటా పాయింట్స్. ఓకే, ఇన్ నెక్స్ట్ డే వన్ న్యూ యూజర్ జాయిన్ ఇన్ దట్ classroom. సో ద వెయిట్ ఈస్ here, for example. So the probable height is like here. So we already fitted the line. So the predicted value for the height is here, right? So this is continuous value. So this is the height and weight. So this is the predicted height. You can figure it out here. ఇన్ సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు మీ టార్గెట్ అనేది కేటగిరికల్గా ఉందనుకోండి, అది క్లాసిఫికేషన్ ప్రాబ్లం. మన టార్గెట్ వేరియబుల్ అనేది కంటిన్యూస్ ఫామ్లో ఉందనుకోండి, అది ఈజ్ రిగ్రెషన్ ప్రాబ్లం. ఓకే, సో నౌ విల్ అండర్స్టాండ్ ద క్లాసిఫికేషన్ వర్సెస్ రిగ్రెషన్ వర్సెస్ క్లస్టరింగ్. ఓకే, సో దోస్ టూ, క్లాసిఫికేషన్ అండ్ రిగ్రెషన్ ఆర్ ద సూపర్వైజ్డ్ లెర్నింగ్స్ and clustering is the unsupervised learning. Okay, here for the classification we have the targets. Here the email classification. So here spam and not spam are the categorical. So we are using classification techniques to solve this problem. Here the house price prediction. So here we have some futures, related futures. So we need to predict the house price. Okay, house price is the target. So here house price is continuous. So this is like regression problem. So given the futures we are predicting price, house price. So if for example this is the bedrooms, if your number of bedrooms increasing, so your automatically your
house price will increase, right? So this is like regression problem. So in clustering problems we don't know the targets. They given some red balls and the blue balls and the green balls. So we use clustering techniques to group all red balls together, all blue balls together, and all green balls together. Okay, so I hope you got difference between classification, regression, and clustering. We seen what is machine learning. Okay, in machine learning mainly we have three types of problems. One is supervised learning, unsupervised learning, reinforcement learning. Okay, in supervised learning we have data plus target, right? So in unsupervised learning we only have data. Okay, we need to find some patterns out of the data they given. Well, we'll see how reinforcement works in future videos. Okay, as of now we'll skip the reinforcement part. Now we'll see in supervised learning we have data plus target. So here again in supervised learning we have two types of problems. One is classification, one is regression. If your target is categorical, we'll use classification algorithms. If your target is continuous, we'll use regression algorithm. Okay, in unsupervised learning మనకి టార్గెట్స్ ఓన్లీ డేటా ఒకటే ఉంటుంది, టార్గెట్స్ ఉండవు. కాబట్టి మనం యూజింగ్ క్లస్టరింగ్ టెక్నిక్స్ ఫైండ్ సమ్ ప్యాటర్న్స్ ఇన్ ద డేటా. ఓకే, క్లస్టర్ కింద డివైడ్ చేయడానికి ట్రై చేస్తాం డేటాని. ఓకే, దెన్ విల్ అండర్స్టాండ్ ద ఈచ్ క్లస్టర్ హౌ ఇట్స్ లుక్స్ లైక్. ఈ క్లాసిఫికేషన్ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి మనకి మిషన్ లెర్నింగ్ అల్గారిథమ్స్లో మనకి మెయిన్గా నైబ్ బేస్, డిసిషన్ ట్రీ, random forest, k nearest neighbors algorithms అనేవి ఉన్నాయి. ఓకే, టు సాల్వ్ ద రిగ్రెషన్ ప్రాబ్లమ్స్ వీ హ్యావ్ మెయిన్లీ లీనియర్ రిగ్రెషన్, న్యూరల్ నెట్వర్క్ రిగ్రెషన్, డిసిషన్ ట్రీస్ రిగ్రెషన్, okay, lasso regression, ridge regression. Okay, those are the some of the algorithms to solve regression problems. There are so many other algorithms and variations of those algorithms will be present. Okay, so we'll see one by one and we'll understand each algorithm in future videos. Okay, for clustering we have k-means clustering, main shift clustering, TB scan clustering, hierarchical clustering, and Gaussian mixtures. Okay, so I hope you understand all those concepts. Okay, ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అయ్యింది అనుకుంటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ కొట్టండి. మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైతే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని మీరు అనుకుంటున్నారో వాళ్ళకి షేర్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా మీరు కామెంట్ సెక్షన్లో అడగండి. అలాగే నా లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా నేను కామెంట్ సెక్షన్లో ఇస్తాను. దానికి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు డైరెక్ట్గా లింక్డ్ఇన్లో మెసేజ్ చేయొచ్చు. ఓకే, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.